హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను రెగ్యులర్గా రెసిపీస్ అన్నీ కూడా షార్ట్స్లో పెడుతూ ఉన్నాను, సో చూస్తూ ఉండండి. ఉదయాన్నే 2 షార్ట్స్ అయితే పెడుతున్నాను, నైట్ ఒక షార్ట్ పెడుతున్నాను. మ్యాక్సిమం షార్ట్స్ కూడా రెసిపీస్ అన్నీ పోస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నాను. సో లాంగ్ వీడియోస్ ఎవరైనా చూడాలి అనుకుంటే షార్ట్స్లోనే టైటిల్ కింద లాంగ్ వీడియోస్ ఇస్తాను, సో అవి అయితే క్లిక్ చేయండి. లేదు షార్ట్స్లో మాకు ఓన్లీ రెసిపీ చాలు అనుకుంటే ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి. షార్ట్స్ కూడా అంటే చాలామందికి తెలియదు కదా నేను షార్ట్స్ పెడుతున్నాను అని చెప్పి, సో అందుకని చెప్తున్నా. ఎవరికైనా రెసిపీస్ కావాలి అనుకుంటే ఒకసారి షార్ట్స్లో చెక్ చేయండి. ముందు చేసిన రెసిపీస్ అన్నీ కూడా నా దగ్గర బ్యాకప్ లేవండి, సో ఇక మీదట తీసేవన్నీ కూడా నేను మ్యాక్సిమం షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. సో ముందువన్నీ కూడా నేను ఎప్పటికెప్పుడు ఫోన్లో స్పేస్ ఉండదు కదా, డిలీట్ చేసేస్తూ ఉంటాను. సో ఇక మీదట రెగ్యులర్గా షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను. రెసిపీస్ అవన్నీ కూడా చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం తెలుసు కదా ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సో అస్సలు లైక్ చేయట్లేదండి, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకైతే చాలా బాధ వస్తూ ఉంది. మళ్ళీ మన సబ్స్క్రైబర్సే అడుగుతూ ఉంటారు, భారతి ఎందుకు ఇంకా చాలా తక్కువగా ఉన్నారు నీకు సబ్స్క్రైబర్స్, అసలు ఎందుకు ఇంత తక్కువ ఉన్నారు, నేనైతే దాదాపు 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని అని చెప్పి కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు. నిజమే అనిపిస్తుంది, చాలా కష్టపడుతున్నాను కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదండి, ఎందుకో తెలియట్లేదు. కానీ రెగ్యులర్గా చూసే వాళ్ళు మాత్రం మ్యాక్సిమం రెగ్యులర్గా చూసే వాళ్ళే చూస్తున్నారు తప్ప అసలు యూట్యూబ్ అనేది నాకు కొంచెం కూడా పుష్ ఇవ్వట్లేదు. మరి ఎందుకు ఇవ్వట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి చాలా బాధ కూడా వస్తూ ఉంటుంది, కానీ తప్పదు, ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి. సో కష్టమైనా సరే నాకు ఇష్టంగానే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం రీచ్ ఉంటే, కొంచెం చేసిన కష్టానికి ఫలితం ఉంటే బాగుంటుంది కదా. సో అది అందుకే మీకు కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడేమో ఉదయాన్నే ఇంకా తెలుసు కదా ఇడ్లీ పెట్టేశాను, అలాగే ఇంకా టీ పెట్టాను. పిల్లలకేమో పాలు ఇస్తూ ఉన్నాను. ఎగ్జామ్ ఫోబియా అండి, నైట్ 11 వరకు చదివించారనమాట వాళ్ళ డాడీ. పాపం వాడు చూడండి నిద్రపోతున్నాడు, 5 గంటలకే లేచేసారు ఇద్దరు. ఇంక లేచి ఇంకా వాడు పుస్తకాలు ముందు పెట్టుకుని, పాపం నాకు విష్ణుని చూస్తే ఈ టైంలో భలే బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు, వాడికి ఉండాలి ఆ మాత్రం క్రమశిక్షణ అనేది ఉండాలి. పాపం వాళ్ళ డాడీ ఏమీ అరవడం కొట్టడం ఇట్లాంటివి ఏమీ చేయరండి. కానీ వాడికి ఏంటంటే అదొక ఎగ్జామ్ ఫోబియా అనమాట. ఫీవర్ కూడా వచ్చేసింది చెప్పాలంటే. సరే అని చెప్పి ఇంక ఫస్ట్ ఒక కప్పు పాలైతే ఇచ్చాను, మొత్తం వదులుతుంది కదా అని చెప్పి. ఇంకా టీ అయితే తాగేసాను. టీ తాగేసి ఇంక ఇక్కడైతే కర్రీ చేయాలి కదా మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి. ఇవాళ అయితే నేను మష్రూమ్ కాజు కర్రీ అయితే చేస్తున్నానండి. కూర చాలా బాగుంటుంది, అన్నంతో కూడా తినొచ్చు, ఇడ్లీ, దోశ, చపాతీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇదిగోండి జీడిపప్పులను అయితే ఫస్ట్ వేడి నీటిలో నానబెట్టుకోవాలి, ఎందుకంటే అప్పటికప్పటికే చేస్తాం కదా. సో జీడిపప్పులు నానవన్నమాట, అందుకని చెప్పి వేడి నీటిలో కనుక వేసేస్తే ఒక అరగంటలో మనకి పప్పు అనేది బాగా చిన్న సైజు పప్పు కాస్త నాని పెద్దగా అవుతుంది, బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి అయితే వేసుకున్నాను. ఆనియన్ కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇదిగోండి ఒక 1/2 స్పూన్ చాలు. వెజ్ కర్రీస్లో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయనండి నేను, మసాలా అవన్నీ కూడా చాలా తగ్గించే వేస్తాను. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ వెజ్ కాబట్టి చూసి వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇంకొక చిటికెడు గరం మసాలా, ఒక చిటికెడు జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి సిమ్లో పెట్టుకొని ఇలా మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను ముందు రోజు కొంచెం రెడీ చేసి పెట్టుకున్నాను కదా టమాటో ప్యూరీ, ఇదిగోండి ఇదైతే కాస్త వేసుకున్నాను. ఇలాంటి రెసిపీస్కి ఇలా ఉడికించి చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కనుక వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకే నేను చేసి పెట్టుకున్నాను. కావాలి అంటే టమాటోస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కాకపోతే దానికంటే కూడా ఇలా ఉడికించి ప్యూరీతో వేస్తే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో అదైతే కొంచెం వేసుకున్నాను. ఒక చిన్న కప్ అయితే వేసుకున్నా. మష్రూమ్స్ వేసేసాను, నానబెట్టుకున్న జీడిపప్పులన్నీ వేసేసాను. కూర మాత్రం ఎంత రుచిగా ఉందంటే నేను మాటలతో చెప్పలేను, అంత బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వెజిటేరియన్స్ మామూలుగా మష్రూమ్స్ తింటారులేండి, సో నాన్ వెజిటేరియన్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చికెన్, మటన్ అట్లా కాకుండా మష్రూమ్ కూడా చాలా బాగుంది. సో మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఇంకేంటంటే పెద్దోడికేమో దోశలతోటి మష్రూమ్ కర్రీ అనమాట. చపాతీ అడిగారు కానీ ఇప్పుడు చేయలేనమ్మా అని చెప్పాను. చిన్నోడు స్కూల్ నుంచి మధ్యాహ్నం నుంచి తీసుకొచ్చేయాలండి, చిన్నోడికైతే ఫీవర్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా మా వారికి, లక్కీకి ఇద్దరికి కూడా మష్రూమ్ కర్రీ అనమాట. యాక్చువల్గా అయితే పిల్లలకి మష్రూమ్ కర్రీ, మా వారికేమో చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇంకా విష్ణు వెళ్ళట్లేదు కదా స్కూల్కి, సో వాడికి ఇంకా ఎందుకులే అని చెప్పేసి
మా వారికిని అలాగే పెద్ద బాబుకి కట్టేస్తున్నాను బాక్స్. చికెన్ స్కిప్ చేసేసాను అనమాట. సండే చికెన్ తీసుకొచ్చాను కదండి, సో అదైతే ఉంది. ఇంకా తినాలి కదా, వండకపోతే పాడైపోద్ది కదా అని చెప్పేసి చేద్దాం అనుకున్నాను. కానీ ఇంక ఈవినింగ్ నా కోసం చేసుకున్నాను మళ్ళీ సపరేట్గా. కూర మాత్రం చాలా బాగుందండి. నేను దాన్నే మళ్ళీ ఇడ్లీతో తిన్నాను అనమాట. ఇంక మా పెద్దోడైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా అడిగాడనమాట, అమ్మ ఉందా కూర అని చెప్పి. లేదురా మళ్ళీ వండుతానులే అని చెప్పాను. ఎందుకంటే వాడు నాన్ వెజ్ తినడు కదా, సో వాడికి కూర అంటే ఎంత ఇష్టమో, పన్నీరు మష్రూమ్ అంటే అంత ఇష్టం అనమాట. దోశలతోటి పెట్టేశాను. పిల్లలు అన్నంతో కంటే కూడా దోశ, చపాతీ, ఇడ్లీ, ఫ్రైడ్ రైసు ఇలాంటివే మ్యాక్సిమం మధ్యాహ్నం పూట తింటారు. నేను కూడా అదే పెడతాను. అంటే వాళ్ళు ఏదో ఒకటి తినడమే కదండి మనకు కావాలి. సో అందుకని మ్యాక్సిమం వాళ్ళు తినేవే పెడతాను నేనైతే. ఆ తర్వాత ఇంకా లస్సీ చేశాను. ఇది వచ్చేసి పైనాపిల్ లస్సీ అనమాట. కాస్త షుగరు, పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది కదా, ఒక 5 డ్రాప్స్ వేసాను. ఇంకా లస్సీ లాగా చేసేసి కట్టేసాను అనమాట బాక్స్లో. సమ్మర్ కదండి, ఏదో ఒకటి పిల్లలకి ఆ వాటర్ ఎలాగో తాగుతారు, కానీ మధ్యకి కానీ మజ్జిగ, లస్సీ, లేకపోతే ఈ టాటా గ్లూకోజు ఇలాంటివి ఏదో ఒకటి పెడుతూ ఉండండి. చాలా ఎక్కువ ఉందండి. మార్చ్లోనే ఇలా ఉందంటే ఇంకా ఏప్రిల్, మేలో ఎండలు ఎలా ఉంటాయో భయం వేస్తూ ఉంది. మా ఇంట్లో అయితే అసలు హాల్లో కూడా కూర్చోలేకపోతున్నామండి, అంత ఎండ ఉంది. ఇంక ఇంట్లోనే అంత ఎండ ఉందంటే ఇంకా బయట పరిస్థితి ఇంకెలా ఉంటుందో రాను రాను. సో అందుకే పిల్లలకి ఏదో ఒకటి పెడుతూ ఉంటాను అనమాట. సో ఇవాళ అయితే లస్సీ పెట్టాను. ఆ తర్వాత ఇంకా చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను కర్రీ చేద్దామని చెప్పి మా ఆయనకి. కాకపోతే ఇంక చేయలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా మసాలా అంతా కలిపి పెట్టేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా అనుకున్నాను చికెన్ మెజెస్టిక్స్ కూడా చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఇంక ఇవాళ మూడ్ బాగాలేదు, చిన్నడి ఒంట్లో బాగాలేదు కదా. సో ఇంకా పిల్లల ఒంట్లో బాగోకపోతే ఇంక పెద్దగా ఏం చేయబుద్ధి అవ్వదు. ఇంక అందుకే ఏం చేయలేదు. కాకపోతే ఇంక చికెన్ వేస్ట్ అయిపోద్ది కదా, సండే తెచ్చింది, ఇంకా ఇవాళ కూడా తినకపోతే మళ్ళీ పాడైపోద్ది కదా అని చెప్పేసి ఇంకా మసాలా అది కలిపి పెట్టుకుంటున్నాను. ముందు రోజు నైటు సాంబార్ చేశాను. సో సాంబార్ ఉంది కదా, సాంబార్ తోటి కలుపుకొని తినేద్దాంలే అని చెప్పేసి, అదే సైడ్ డిష్ లాగా ఉంటుంది కదా అని కలిపి పెట్టేస్తున్నాను అనమాట. అయితే ఇంకా చికెన్ నీట్గా కడిగేసేసి అందులో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ఆ తర్వాత పసుపు అన్నీ కలిపేసుకున్నాను. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక ఎగ్ అయితే వేసుకున్నాను. ఇది ఎగ్ వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా రాదు, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట చికెను. చెప్పాను కదా, చికెన్ మెజెస్టిక్స్ కానీ లేదా చికెన్ కర్రీ, మనం ఫ్రై చేసిన చికెన్తో కర్రీ చేసుకోవాలి అనుకుంటే ఇలా కాస్త కార్న్ఫ్లోర్, ఎగ్ మిక్స్ చేస్తే చికెన్ ఏమవుతుందంటే చాలా సాఫ్ట్ జ్యూసీగా అయిపోతుంది అనమాట. క్రిస్పీగా అవ్వదు కానీ జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. దాంతో కర్రీ చేసుకున్నా బాగుంటుంది, కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసుకున్నా బాగుంటుంది. యాక్చువల్గా అలా అనుకున్నాను కానీ ఇంకా చేయలేదు. ఆ తర్వాత ఇంక అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా డిష్ వాషర్లో సామాన్లు అయితే సర్దేశానండి. నా ఫ్లోలో నేను ఉంటానన్నమాట పని చేసేటప్పుడు. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా అది బ్లింక్ అవుతుందన్నమాట. అంటే సాల్ట్ వేయకపోతే అక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతుంది, అదైతే బ్లింక్ అవుతూ ఉంది. అరే సాల్ట్ వేయలేదురా బాబు, 2 days నుంచి మర్చిపోతున్నానని చెప్పి ఇంక ఇవాళ మళ్ళీ సామాన్లు బయట పెట్టి మళ్ళీ అందులో సాల్ట్ అయితే ఫిల్ చేశాను. సాల్ట్ కనుక వేయకపోతే సామాన్లు కొంచెం స్మెల్ వస్తాయి, నీచు వాసన వస్తాయి. అయితే మన వ్యూవర్ ఒకరు చెప్పారు, సాల్ట్ వేసేది షైనింగ్ కోసం, స్మెల్ కోసం కాదు అని. ఏమోనండి, నేనైతే గమనించింది ఏంటి అంటే సాల్ట్ కనుక వేయకపోతే కొంచెం నాన్ వెజ్ గిన్నెలు ఏమైనా ఉంటే మాత్రం నీచు వాసన వస్తాయి. అందుకే నేను కంపల్సరీగా వారానికి ఒకసారి ఫీల్ చేసేస్తూ ఉంటాను అనమాట. అది అడిగినా అడగపోయినా నేనైతే ఫీల్ చేస్తూ ఉంటాను సాల్ట్ మాత్రం. ఆ తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ వేద్దామని చెప్పి ఇంక వెళ్తే ఇదిగోండి, ఇది బాటిల్స్ ఫిల్ చేయకుండా అలాగే ఉంచేసాను, ఈ డిటర్జెంట్ బాటిల్స్. మామూలుగా అయితే ఇది వరకు నేను రిన్ వాడేదాన్ని, ఈ డీమార్ట్లో తెచ్చుకున్నానండి. ఇది మోర్ లైట్ డిటర్జెంట్ అనమాట, బట్టలు ఉతికే లిక్విడ్. 5 liters అండి, నాకు ఈజీగా 2 months వచ్చేస్తుంది. మామూలుగా అయితే ఈ రిన్ లిక్విడ్ డబ్బాలు ఎన్ని తెప్పిస్తానో నాకే తెలీదు. కొంచెం మంచి బట్టలకు మాత్రం ఏరియల్ వాడతానండి, అదైతే 1 liter అదే తెప్పించి పెట్టుకుంటాను, దాన్నే వాడుతూ ఉంటాను. రెగ్యులర్గా ఇంట్లో వాడే బట్టలకి, డోర్ మ్యాట్లకి, కర్టెన్స్కి అన్నిటికీ మాత్రం ఇంక ఇదే వేసేస్తూ ఉన్నాను. లిక్విడ్ రిన్ వాడేటప్పుడు నాకు నెలకి కనీసం 3 నుంచి 4 బాటిల్స్ అవుతాయి. ఎందుకంటే అది లీటర్ ఉండదు కదా, 1000 ml ఉండదు, అందులో 800 ml ఉంటుంది, చెప్పాలంటే 750 ml ఉంటుంది ఆ బాటిల్స్లో. అదే ఇలా 5 liters తెచ్చుకున్నాం అనుకోండి, 5 liters అంటే మొత్తం 5 liters ఉంటుంది, అందులో మనకి ఒక 100 ml కూడా తగ్గదనమాట. మనకు అప్పుడు ఏంటంటే దాదాపుగా 6 బాటిల్స్ వస్తున్నాయండి, ఫిల్ చేస్తే 6 బాటిల్స్ వస్తున్నాయి అన్నమాట. సో నాకు ఇది చాలా ఈజీగా ఉంది.
రేట్ కంపేర్ చేస్తే కూడానా మోర్ లైట్ చాలా రేట్ తక్కువ, హాఫ్ రేట్ ఉంది. నేను ఎగ్జాక్ట్‌గా రేట్ అయితే నాకు గుర్తులేదు, మర్చిపోయాను. కానీ రిన్ లిక్విడ్‌తో పోలిస్తే మనకి మోర్ లైట్ అనేది హాఫ్ రేట్ ఉంది. అంటే మనకి లీటరు 70 రూపీసో 65 రూపీసో పడుతుందనమాట. సో చాలా బాగుంది. సేమ్ ఇది వాడినప్పుడు ఎలా ఉందో, అంటే రిన్ వాడినప్పుడు ఎలా ఉందో ఈ డిటర్జెంట్ వాడినా కూడా అలాగే ఉంది. సో ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్తున్నాను. ఇదైతే ఏం ప్రమోషన్ వీడియో అయితే కాదండి. సో ఇంక అవన్నీ కూడా ఫిల్ చేసేసుకొని మిగతావన్నీ కూడా సన్సైడ్ మీద పెట్టేశాను. బాటిల్స్లో వేస్తే ఏంటంటే మనకి ఎంత వేస్తున్నామో అనేది కొలత తెలుస్తుంది కదా. సో ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. ఇంకా డిష్ వాషర్లో పెట్టగా కొన్ని గిన్నెలు అయితే ఉంటాయి కదా, సో అవైతే ఖచ్చితంగా చేత్తోనే కడగాలి. సో అందుకని చెప్పి ఇంకా అవన్నీ కూడా చేత్తో కడిగేస్తూ ఉన్నాను. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అక్క మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, అసలు మీకు ఎందుకు రీచ్ ఉండట్లేదు అని చెప్పి అడుగుతున్నారండి యూట్యూబ్ కోసము. మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అసలు మీకు ఎందుకు ఇంకా 50,000లోనే ఉండిపోయారు అని. నిజానికి నాకు కూడా అదే చాలా బాధ వేస్తూ ఉందండి. యూట్యూబ్ అసలు ఎందుకు నన్ను ప్రమోట్ చేయట్లేదు నాకు తెలిసినంత వరకు. మీరు చెప్పండి, మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నాకు అన్నీ కూడా 99% అందరూ కూడా మంచి కామెంట్సే పెడతారు. యూజ్ అవుతున్నాయి అండ్ మెయిన్గా యూజ్ అవుతుంది, మీరు పెట్టే కంటెంట్ మాకు నచ్చుతుంది, మాకు యూజ్ అవుతుంది, ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము, ఇట్లా పెడతా ఉంటారు కదా, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎంతో కొంత జనాలకు ఉపయోగపడే కంటెంట్ ఇస్తున్నప్పుడు అసలు యూట్యూబ్ ఎందుకు ప్రమోట్ చేయట్లేదా అని చాలా బాధ వస్తూ ఉంటుంది. నేనేంటి అంటే నా ఫ్లోలో నేను అలా వెళ్ళిపోతూ ఉంటాను. ఏదో నా ధర్మంగా నేను చేయాల్సింది ఏంటి, వీడియో చేయడం, అప్లోడ్ చేయడం, అంతవరకు నాకు తెలుసు. ఆ పని అయితే నేను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటానండి. కాకపోతే ఈ మధ్య వీడియోస్ చూస్తున్నాను అనమాట. ఇంకా కొత్తగా ఎలా వీడియో మేకింగ్, అంటే వీడియో టేకింగ్ అనేది ఎలా తీయాలి, వీడియో ఎడిటింగ్ అనేది ఎలా తీయాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాను. కానీ ఎంతో కొంత ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా ఉండాలి. సో మీరు ఎక్కువ లైక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఉంటారు కదా, ఇంకా కొంచెం ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే అదే చెప్తూ ఉంటారు. సో మీరు మొహమాటం పడకుండా అడగండి, లైక్ చేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని. అడగంది ఆ అమ్మాయినా పెట్టదు, సో మీరు అడిగితేనే వాళ్ళు లైక్ చేస్తారు అని. అందుకే నేను ఈ మధ్య రెగ్యులర్గా అడుగుతున్నాను, కానీ నాకు అదొకలా ఉంటుంది. సో నేనేం చెప్తానంటే, మీకు కనుక ఒకవేళ వీడియోస్ నచ్చుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, ఎవరికైనా అంటే మీకు వేరే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. సో ఇంతకంటే నేను ఇంకేమీ అడగలేను. అసలు నాకు అలా చెప్పడం అడగడం కూడా అదొకలాగే ఉంది. కాకపోతే తప్పట్లేదు, ఛానల్ చాలా డౌన్ అయిపోతుందండి. ఎందుకు అవుతుందో నాకు తెలియట్లేదు, కానీ చాలా బాధ వస్తూ ఉంది. ఒక్కొక్క రోజైతే ఆపేద్దామన్నంత కోపం వస్తుంది. ఎందుకంటే మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా లక్షల్లో వెళ్ళిపోతున్నారండి సబ్స్క్రైబర్సు. అంటే చాలా చాలా చిన్న ఛానల్, అంటే నాది తక్కువలో తక్కువ చిన్న ఛానల్ లాగే ఉండిపోయింది. నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, అయినా సరే నాకు ఇంకా చాలా చిన్న ఛానల్. ఇప్పుడు ఇది వరకు కొలాబరేషన్ వీడియోస్ కానీ, కొంచెం ఏదైనా ప్రమోషన్ వీడియోస్ కానీ అన్నీ కూడా 50K అయితే వచ్చేది. కానీ ఇప్పుడు మినిమం 2-3 లక్షలు అయిపోవాలన్నమాట. 2-3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే తప్ప ఏ ప్రమోషన్ రాదు. నాకేమి అన్ని ప్రమోషన్ చెయ్యాలి అని నాకేమి ఉండదండి. కాకపోతే కిచెన్కి సంబంధించినవి ఏదైనా ప్రమోషన్ వీడియోస్ వస్తే బాగుండు కదా, కొంచెం పెద్ద పెద్ద బ్రాండ్స్వి అలా ఉంటాయి కదా, సో అవి వస్తే నాకు ఇష్టం అనమాట. సో అందుకే నేను అవి కొనకుండా వెయిట్ చేస్తాను. సో ఈ అగారో, ఇండస్ వ్యాలీ ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది కదా. సో అలాంటి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. చూడాలి, త్వరగా సబ్స్క్రైబర్స్ 1 lakh అయిపోతే మరి వస్తాయేమో అని చెప్పి. సో చూడాలి ఎలా ఉంటుందో. ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోయాను, టిఫిన్ తినేసాను. ఇంకా విష్ణుకి చెప్పాను కదా ఒంట్లో బాగాలేదని, సో వాడిని తీసుకొద్దామని చెప్పేసి స్కూల్కి వెళ్ళామన్నమాట. అయితే లోపల బాబుల స్కూల్కి ఏంటంటే చాలా లోపలికి ఉంటుందండి, దారంతా అక్కడ ఏమీ ఉండవు, చెట్లు తప్ప. నాకు భయము. సో భానుకి కొంచెం కాల్ చేసి అడిగాను అనమాట. ఎందుకంటే భాను వాళ్ళు స్కూల్కి ఆపోజిట్ వీధిలోనే భాను వాళ్ళ ఇల్లు అనమాట. సో తనకి కాల్ చేస్తే తను వచ్చింది. సో మమ్మల్ని లోపల వరకు తీసుకొని వచ్చింది. మళ్ళీ అక్కడ దిగబెట్టేస్తే ఇంక నేను వాడు ఆటోలో వచ్చేసాము. అయితే ఇంకా స్కూల్ బయటికి రాగానే ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి రోడ్డు దగ్గరికి రాగానే. అయితే సరే తీసుకెళ్దాంలే ఫ్రూట్స్ అని చెప్పేసి అంటే ఎంత రేటు చెప్తున్నారోనండి ఇక్కడ. ఇంకా సమ్మర్ కదా, ఫ్రూట్స్ కాస్ట్ అనేది ఇంకా అలాగే చెప్తారు. అయితే రామ్ ఫలం ఉంది,
సీతాఫలం లాగే ఉంటుంది కదా రామఫలం, మీకు తెలుసా ఇది? బాగుంటుంది టేస్ట్, చిన్నది వేరియేషన్ ఉంటుంది అంతే, కానీ సీతాఫలం లాగే ఉంటాయి లోపల గింజలు అంతా వచ్చి. నాకైతే ఇష్టం, తీసుకుందామంటే గట్టిగా ఉన్నాయి, పచ్చికాయలు ఉన్నాయి. అస్సలు రిస్క్ చేయాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే పచ్చిగా ఉన్న ఇంటికి వెళ్ళి పండించుకొని తిందాంలే అనుకుంటాం, కానీ అస్సలు అవి పండట్లేదు, పాడేయాల్సి వస్తుంది, అందుకే కొనలేదు. పుచ్చకాయ కూడా చాలా రేట్ ఎక్కువ చెప్పారు, అందుకే ఇంకా మా వారు తెస్తా అన్నారు కాల్ చేస్తే, ఇంకా అందుకే ఏం ఫ్రూట్స్ తీసుకోకుండా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వాడికైతే మజ్జిగన్నం పెట్టానండి, కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది కదా అని చెప్పి, అంటే వాడికి ఓవర్ హీట్ వల్ల వచ్చింది, సో అందుకని చెప్పి మజ్జిగన్నం పెట్టేశాను. ఆ తర్వాత సగ్గుబియ్యం జావ అయితే కాస్తా ఉన్నాను అనమాట. సో ఇదిగోండి, ఇది సగ్గుబియ్యాన్ని ఇంకా నానబెట్టేసి హాట్ వాటర్లో వేసేసి ఇలాగ బాగా మరిగించేయడమే. మరిగించేసిన తర్వాత పాలు వేసుకుంటే పాలు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగే కూడా కొంచెం పంచదార కానీ బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలుపుకొని తాగొచ్చు. అయితే నేనేం కలిపాను తెలుసా? ఇదిగోండి, ఇలా కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత చెరుకు రసం తీసుకున్నాము, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చెరుకు రసం ఇంకా విష్ణు ఏమో అది తాగలేదు, వాడు చలవ చేస్తుంది కదా అని చెప్పి తీసుకున్నాను, కానీ ఇంకా తాగలేదు. సరే అని చెప్పి ఇంక ఇప్పుడు అది ఎలాగో చెరుకు రసం ఉంది కాబట్టి పంచదార బెల్లం ఇలాంటివి ఏవి వేయకుండా చెరుకు రసమే ఈ జావలో వేసేస్తున్నా, రాగి జావ కదా, సగ్గుబియ్యం జావలో. ఇది చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఒక గ్లాసు చెరుకు రసం అయితే వేసేసానండి. ఇంకా అందులో షుగర్ అయితే నేను ఏం వేయలేదు. స్వీట్ అయితే చాలా బాగా సరిపోయిందండి. నేను సరిపోదేమో అనుకోని ఒక చిన్న డౌట్ ఉండింది నాకు, చప్పగా ఉంటుందేమో అని చెప్పి, కానీ ఏం కాదు, బాగా సరిపోయింది. ఇద్దరు పిల్లలు తాగేశారు, చాలా బాగుందమ్మా అని అన్నారు. మా పెద్దోడైతే వాడు తాగడేమో అనుకున్నాను, కానీ తాగేశాడు. ఇదిగోండి, ఇంకా వీడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఈవినింగ్. అయితే ఫస్ట్ అయితే కాస్త ఏడ్చాడు విష్ణు, నాకు వద్దమ్మా అని చెప్పి. అది ఏమో కాదురా బాబు, పాయసం చేస్తాను కదా అదే, కాకపోతే పాలు వేయకుండా చేశాను అని చెప్పాను. తర్వాత తాగాడు. ఫస్ట్ వాడికి అదేదో అనుకొని వద్దని చెప్పాడు, కానీ తర్వాత టేస్ట్ బాగా నచ్చింది, తాగేశాడు. లక్కీ కూడా బాగుందమ్మా అని చెప్పి అన్నాడు. బబ్లీ టీయా అమ్మ అని అడుగుతున్నాడు. చూడండి, మనకి కేఫ్లో అట్లా బబ్లీ టీ అని చెప్పి అమ్ముతారు కదా, సో అలా ఉన్నాయమ్మా లోపల బాల్స్ అని చెప్పేసి. వీడైతే తాగేశాడు, ఇంకా వాడు కూడా తాగేశాడు. సో పిల్లలకైతే ఈ సమ్మర్లో అలా ఇస్తూ ఉండండి సగ్గుబియ్యం జావ, చాలా బాగుంది. చెరుకు రసంతో ట్రై చేయండి, చాలా బాగుంది. పంచదార పటిక బెల్లం వేసుకోవచ్చు, ఒకవేళ మీకు కనుక దొరికితే చెరుకు రసంతో ట్రై చేయండి. సగ్గుబియ్యం జావ బాగుంది, హెల్త్ కూడా మంచిదే కదా, చలవ చేస్తుంది. సో అదైతే ఇచ్చాను. విష్ణు అయితే ఇంకేం స్నాక్స్ వద్దని చెప్పాడు. సరే అని ఇంక నేను పొద్దున ఎప్పుడో కలిపి పెట్టుకున్న చికెన్ పకోడీ ఉంది కదండి, సో అదైతే ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఆయిల్లో అయితే వేశాను. ఇంక మా పెద్దోడైతే ఆకలి అంటేను ఇంక స్వీట్ కార్న్ ఉంది ఫ్రిడ్జ్లో. స్వీట్ కార్న్ ఏంటంటే ఇప్పుడు ఒక 5-6 కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా, ఎక్కువ తినేలా ఉంటే అయిపోతుంది. మా ఇంట్లో ఏంటంటే అసలు తినం స్వీట్ కార్న్, పెద్దగా తినం. నేను, మా వారు, విష్ణు ముగ్గురం తినేది ఎవరంటే లక్కీ ఒక్కడే. సో వాడి కోసం ఏంటంటే తెచ్చినప్పుడు ఒలిచేసి జిప్లాక్ బ్యాగ్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. వాడి వరకు ఇలాగా కొంచెం కొంచెం కుక్కర్లో అయితే వేసేసి ఉడికిస్తూ ఉంటాను అనమాట. ఇంకా మాకు తింటాం, కానీ ఏదో ఎప్పుడో తింటాం తప్ప అంత ఇష్టంగా అయితే తినం మేము, కానీ లక్కీకి మాత్రం చాలా ఇష్టం. సో ఇంకా వాడికైతే చేసి అయితే ఇది ఇచ్చేసాను. విష్ణు అయితే ఏం తినలేదు, నేనైతే ఇంక చికెన్ పకోడీ తినేసి లక్కీకి ఇది ఇచ్చేసాను అనమాట. సో అదేనండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను, బాయ్.